ఎన్టీఆర్ వల్ల అసలు గూస్ బంప్స్ ఇంకా ఆ మ్యూజిక్ అనిరుద్ ఏమో అనుకున్నాం బట్ హీ కిల్డ్ ఇట్ యాక్చువల్లీ హీ కిల్డ్ ఇట్ సూపర్ కొరియోగ్రఫీ వాజ్ నైస్ యాక్చువల్లీ డాన్స్ అది ఇట్స్ ఓకే బ్రో ఇట్స్ ఓకే యాక్చువల్లీ డాన్స్ కూడా హీస్ రియల్లీ గుడ్ అంటే యాక్చువల్లీ దేవరాలో యాక్చువల్లీ జాన్వీ కపూర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా ఉంది మూవీ గుడ్ ఇంకొంచెం మేబీ సెకండ్ పార్ట్ లో చూడొచ్చేమో బట్ యా ఓవరాల్ మూవీ ఎలా ఉంది ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది స్క్రీన్ ప్రెజెన్స్ గాని లైక్ బాగుంది మూవీ బాగుంది ఎన్టీఆర్ ని ఎంజాయ్ చేయొచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ బాగుంది నాన్న బాగుంది మూవీ ఇస్ గుడ్ ఎన్టీఆర్ బాగున్నాడు మ్యూజిక్ బాగుంది ఫైట్స్ నచ్చినాయా నా ఏజ్కి నచ్చకపోవచ్చు ఫైట్స్ అంతగా సాంగ్స్ ఒకటే రెండో కదా ఎక్కువగా ఏమనిపించలేదు అదే గుడ్ సూపర్ అండి బాగుంది దేవర 2 కోసం వెయిట్ చేయాలి బాగుంది 2 చూస్తేనే అర్థమవుతుంది ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ ఉంది ఎన్టీఆర్ చూడండి సూపర్ ఇంకా ఓకే బట్ మేబీ ఇంకా సెకండ్ పార్ట్ లో ఇంకా చూడొచ్చేమో యా ఓవరాల్ మీకు బాగా నచ్చింది ఏంటి మేడం మూవీలో ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి దట్స్ గుడ్ కొంచెం క్లైమాక్స్లో కొంచెం 15 minutes ఒక ట్విస్ట్ ఉంది దట్స్ రియలీ నైస్ yes షూర్ ఫైట్లు అంటే చెప్పినని లేవు ఎక్స్పెక్ట్ చేసిన లేవు కానీ బట్ ఉన్న కాడికి ఫైట్స్ రాక్ అంతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం సినిమా మైనస్ అనే పాయింట్ ఎక్కడా లేదు ఎన్టీఆర్ గారు తక్కువగా ఉంది బట్ ఎన్టీఆర్ గారి సినిమాలో మనం ఎన్టీఆర్ గారినే చూస్తాం వేరే ఏది చూడలేం నా కళ్ళకైతే ఇంకా ఎర్ర సముద్రమే కనిపిస్తుంది చాలా బాగా చేసింది కథ కూడా మంచి ఎంపిక చాలా బాగా చేశారు జాహ్నవి కపూర్ గారు చాలా బాగా చేశారు ఎన్టీఆర్ గారి యాక్షన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఆస్కార్ నటుడు ఏకైక ఎన్టీఆర్ జై 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 ఎన్టీఆర్ భయ్యా ఒకటే చెప్తాను భయ్యా జాహ్నవి కపూర్ వేరీ జాహ్నవి కపూర్ ఎటుపోయింది భయ్యా 15 నిమిషాలు ఉంది భయ్యా జాహ్నవి కపూర్ ఓన్లీ 15 నిమిషాలు ఉంది 3 నిమిషాలు చుట్టూ మళ్ళీ వచ్చేసా ఏది ఎక్కడ పోయింది అక్కడ 3 నిమిషాలు అక్కడ పోయింది 10 నిమిషాలు కనిపించింది అంతే భయ్యా సినిమాలో నాకు జాహ్నవి కపూర్ కనిపించలేదు భయ్యా అస్సలు కనిపించలేదు కొరటాల శివ గారు మీకు శతకోటి మీరు ఆచార్య 2 సినిమా తీయాలి ఆఫ్టర్ దేవరా మీరు ఆచార్య 2 తీయాలి అదే సూపర్ అండి అన్నా ఇట్టు ఫ్లాప్ కాదన్నా మా మనసును దోచుకుంది అన్నా నిజంగా బాగుందన్నా నిజంగా సినిమా బాగుందన్న అమ్మ మీద ఒట్టన్నా ఇగో దేవుడి మీద ఒట్టు మీకు నచ్చుతుంది ఎన్టీఆర్ 1 man షో మాత్రమే నచ్చుతుంది అంతే 1 man షో మాత్రమే నచ్చుతుంది కానీ ఏం పాపం చేసిందమ్మా మన బాలీవుడ్ శ్రీదేవి కూతురు ఏం పాపం చేసింది కేవలం 15 నిమిషాలే ఉంది భయ్యా 3 నిమిషాలు మా చుట్టుమల్లే సాగులో ఉంది 10 నిమిషాలు ఎడిపోయింది అర్థం కావట్లేదు భయ్యా 10 నిమిషాలు ఎడిపోయింది అర్థం కావట్లేదు వేరే జాహ్నవి కపూర్ ఒకటే కోరుకున్నానండి కొరటాల శివ గారు మీకు శతకోటి మీరు ఆచార్య 2 త్వరగా తీయాలి మళ్ళీ ఇట్టు కొట్టాలి ఇండస్ట్రీలో ఆచార్య 2కి ఆస్కర్ అవార్డు రావాలి ప్లీజ్ రావంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మీరు ఈ సినిమా చూడాలి మీరు దేవరా సినిమా చూడాలి ఆచార్య 2 కూడా టికెట్ రేట్లు పెంచాలి మా పేదోడు కడుపు కొట్టాలి ఎంత పేదోళం అండి డబ్బులు లేకపోయినా సరిగా వీడి దగ్గర అప్పు చేసుకొని టికెట్ కొన్నాను నేను 450 రూపాయలు టికెట్ అంటే 500 ఇచ్చి కొన్నాను భయ్యా జాహ్నవి కపూర్ ఏది ఎటుపోయింది చెప్పండి గొంతులో ఓపిక లేదు ఏమీ లేదు సినిమా గురించి ఇప్పుడు దాకా సినిమా గురించే కదా భయ్యా చెప్పాను వేరే జాహ్నవి కపూర్ I do also don't know where is she. Only 15 minutes.
సో సినిమా చూడండి, ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అంతే, ఇంక అంతమించి ఏం చెప్పలేను. ప్లీజ్ ఫర్గివ్ మీ, అంతే, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ కోటాల శివ గారు, ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ డూ ఇట్ ఆచార్య 2. థ్యాంక్ యూ. నిన్నటి దాకా వాన వచ్చింది, వరద వచ్చింది, ఈ రోజు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరే దేవరా. దూకే ధైర్యం జాగ్రత్త, వారే తెగబడి రాకే, దేవర ముంగిట నువ్వెంత, వారే తెగబడి రాకే. నిజంగా చెప్తున్నానా, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నైట్ నుంచి నాకైతే నిద్ర పడతలే. మీరు కూడా ఎవరు మూవీ చూస్తే నిద్ర పోరు, అంత అంటే అంత బాగుంది అనా. ఏ హీరో అయినా సరే ఒక ఏజ్ వస్తే సీనియర్ అవుతారు, ఒక ఎన్టీఆర్ తప్ప. ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్, ఎప్పుడు జూనియర్ గానే ఉంటాడు. మూవీ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అయితే నిజంగా చెప్తున్నా, అనిరుద్ గారు అయితే అబ్బాబాబాబాబా ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారంటే, మ్యూజిక్ తో సముద్రంలో ముంచేశారు. ఆ జాకెట్లు తెచ్చుకోండి. ఏం జాకెట్లు అన్నవి? జాకెట్లు నీళ్ళలో మునిగిపోకుండా వేసుకుంటాం చూడు, లైఫ్ జాకెట్లు తెచ్చుకోరి. అనిరుద్ మ్యూజిక్ లో సముద్రంలో మునిగిపోతారు. అంటే దేవరం స్టార్టింగ్ చూపించారు అని దేవర రోల్ చాలా బాగుంది. ఇంకా వర కొంటే కొన్ని చెప్పకూడదు, కొన్ని ఇష్టం ఉంటాయి. బాగుంది సినిమా, మాత్రం చాలా బాగా తీశారు. ఎక్కడ కూడా తక్కువ అనిపించలేదు, మంచిగా వచ్చింది సినిమా మాత్రం. మూవీ కాకపోతే ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. సడన్ గా అయిపోయిందని ఫీలింగ్ వచ్చింది. అయితే వెంటనే అయిపోయింది అనుకున్నాం. అంటే మేబీ ఇంకా ఉంటే బాగుంది అనిపించింది వాళ్ళ. బ్యాక్గ్రౌండ్ ఇంకా అనిరుద్ధ్ అయితే చింపేశాడు అంతే. ఇంకితే దేవర అనాలి నిజంగా. ఉంటే చూడండి, చెప్తే బాగోదు, ట్విస్ట్లు ఎక్కువ బాగోదు. సినిమా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, మొత్తం అంత బాగుంది. మొత్తం అరాచకం అంటే లాస్ట్ క్లైమాక్స్ లో అయితే మొత్తం మనకి ఇదే సినిమా మన లాస్ట్ టైం వచ్చింది కదా, అరవింద్ సమేతలో మనకి కళ్ళల్లో చూపిస్తారు కదా, అరవింద్ సీన్ లాస్ట్ లో పెట్టారు, చాలా బాగా అనిపించింది ఆ సీన్. అది మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్. సో రాజమౌళి గారి సినిమా తర్వాత మిత్తుంది కదా, అది లేదు, ఇక బ్రేక్ అయిపోయింది. అది సినిమా ఖచ్చితంగా హిట్. ఇది అదే ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోయింది. మనం ఖచ్చితంగా స్టార్టింగ్ 20 minutes బేర్ చేస్తే సినిమా నెక్స్ట్ వెళ్ళిపోద్ది ఎక్కడికో. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అయితే అంటే సినిమా ఇంకా ఉంటే బాగా అనిపించింది. అదేందా అంటే ఇంకా నచ్చుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు అందరూ. సూపర్ హిట్ సినిమా ఖచ్చితంగా ఇది. రాజమౌళి మిత్ అయితే బ్రేక్ అయిపోయింది, ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమా ఇది. మైత్ని బ్రేక్ చేసాం. ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ ఇక్కడ నుంచి చూపిస్తాం. ఎన్టీఆర్ కాలర్ దగ్గర చెప్తున్నాం. ఎన్టీఆర్ ఫ్యాన్ గా బొమ్మ దద్దరిల్లిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ కంపల్సరీ పక్కా. ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ గుర్తుపెట్టుకోండి. రాజమౌళి మైత్రి బ్రేక్ చేసింది. కానీ రాచకం బ్రదర్, మీకు అనిరుద్ధ్ బీజిఎం నుంచి మీకు ఏదైనా సరే, అనిరుద్ధ్ బీజిఎం నుంచి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ప్రెజెన్స్ ఏదైనా సరే రాచకం అంతే. వన్ వర్డ్ బ్లాక్ బస్టర్ అంతే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ని ఇప్పటిదాకా మనం చూడలేము కెరియర్లా. ఫస్ట్ హాఫ్ మాత్రం దుమ్ము లేపేసిండు. అసలు ఎన్టీఆర్ కెరియర్లో అసలు ఒక సింహాద్రి, ఒక ఆది తర్వాత ఒక నట విషయం చూపించేసిండు, ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా సినిమా బోర్ అనేది లేదు. చెప్తున్నా, యాక్టింగ్ చూస్తే చాలా బాగుంది. సినిమా మైండ్ బ్లో. అంటే ఇప్పటిదాకా మనం ఎప్పుడు చూడలేదు అంత యాక్షన్ అనేది. సీరియస్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిండు. ఫస్ట్ హాఫ్ లో మాత్రం క్లైమాక్స్ దుమ్ము లేచిపోయింది. సైఫ్ అలీ ఖాన్ మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. పార్ట్ 2 కోసం ఎదురు చూస్తాం. వెయిటింగ్ ఫర్ యూ. సినిమా మాత్రం చాలా బాగుంది. చాలా సస్పెన్స్ ఎక్కడ దగ్గర చెప్పు చాలా ఉన్నాయి. చాలా ముర్రి వారి గుంతైంది. బ్లాక్ బస్టర్ అదిరిపోయింది. కేక. ఎవరి రోల్ బాగా నచ్చింది? దేవర అదిరిపోయింది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కొత్త ర్యాంప్ ఎరగదీశాడు. కొత్త ర్యాంప్ ఫ్యాన్స్ కి పండగ వేసుకోవచ్చు. దసరా వరకు ఇదే పండుగ. సూపర్ పండగ క్యాక్ ఉంది సినిమా అయితే. ఎలా ఉన్నాయి హై మూమెంట్స్? కాదు ఆయుధ పూజ కానీ, షార్క్ ఫైట్ కానీ, బోట్ ఫైట్ కానీ ఎలా ఉన్నాయి సీక్వెన్సెస్? లాస్ట్ లో ఒక షార్క్ సీన్ ఉంది. కొత్త ర్యాంప్. హీరోయిన్ తక్కువ చూపించారంట. హీరోయిన్ గురించి మనకి ఎందుకు బ్రో, మనకు కావాల్సింది మా హీరో. మనకు కావాల్సింది అది. కేక అదిరిపోయింది. చూసే కొద్ది ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆయుధ పూజ డాన్స్ ఎలా అనిపించింది? సూపర్. స్టెప్పులు కానీ కొత్త రకమైన డాన్సులు బాగున్నాయి. మనకు కావాల్సింది కొత్తది. ఈ మధ్య ఈ సెంటిమెంట్లో బాగా లేపినారు. అయినా కానీ సినిమా చూసినోడికి అర్థమవుతుంది. నెగిటివ్ టాక్ చూసి ఈ ఉండే వేస్ట్. సినిమా చూస్తే అర్థమవుతుంది ఏం సినిమా. అదిరిపోయింది. మళ్ళీ నెవర్ బిఫోర్ ఇవంతా అదిరిపోయింది సినిమా. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మూవీ కానీ సూపర్గా ఉంది మూవీ.
ఈ ఊరికి అదర్ సెంటిమెంట్లు పెట్టుకొని అవంతా పెట్టుకుంటే ఏం లేదు, సూపర్గా ఉంది మూవీ. ఆచార్య తర్వాత మనకి కొరటాల శివ తీసిన సినిమా ఆచార్యలో ఏదైతే మిస్ఫైర్ అయ్యిందో అది ఇందులో చూసుకున్నారు. బట్ అదంతా ఫస్ట్ హాఫ్లో ఒక రేంజ్ ఎలివేషన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక చేంజ్ ఓవర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా క్లీన్ రాసుకుంటారు మనకి ఫస్ట్ హాఫ్ అయితే. స్టార్టింగ్ సాంగ్ ఒకటి ఆయుధ పూజ, ఆ సాంగ్ చూసినప్పుడు మాత్రం నాకు కొద్దిగా తమిళ డబ్బింగ్ సాంగ్ చూసినట్టు అనిపించింది. డాన్స్ కొరియోగ్రఫీ బాగుంటుంది అక్కడ, బట్ తమిళ డబ్బింగ్ సాంగ్ చూసినట్టు అనిపించింది. అండ్ ఎప్పుడైతే మనకి క్యారెక్టరైజేషన్ చేంజ్ ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో మనం చూసుకుంటున్నప్పుడు అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్ షార్ట్ అయితే అసలు పిచ్చకపోతారు ఫ్యాన్స్ అయితే, ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఇంకా ఏ హై అయితే మనం ఉంటామో అదంతా పడిపోతుంది క్లైమాక్స్ వల్ల. అండ్ సెకండ్ పార్ట్కి రివ్యూల్ చేస్తే సెకండ్ పార్ట్ ఉంటుంది మూవీ కంటే మనకి సినిమా ఎండింగ్లో ఒక రకమైన హైప్ కావాలి. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఆ హైప్ అనేది మిస్ అయ్యింది. సో ఆ హైప్ అనేది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చింది, సెకండ్ హాఫ్లో రాకపోవడానికి మెయిన్ రీజన్ క్వశ్చన్ అంటే ఎండింగ్ అనేది ఏంటంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా ఇవ్వాలా. సో సెకండ్ పార్ట్ అన్నెసరీ ఇదే అక్కడ కంప్లీట్ చేసేసి కదా దీంతో అన్నట్టు అనిపిస్తుంది. అది ఒక్కటి చూసుకుంటే బాగుండేది. దావుదే సాంగ్ కూడా పెట్టుంటే బాగానే ఉండేది అనిపించింది. ఆ హీరోయిన్ పేరు చేంజ్ చేయండి అన్న, వింటున్నంతసేపు హీరోయిన్ పేరు ఆ పేరు వింటూనే అసలు మీన్స్ చెడిపేసాయి. తంగా హీరోయిన్ పేరు తంగా. మూవీలో కామెడీ అంత ఏం లేదన్న, సూపర్ హిట్ ఎబో యావరేజ్ అన్న. మేము దేవరా పార్ట్ 1 మూవీ చూసి వచ్చాము. సో మూవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. రాజమౌళి గారి సెంటిమెంట్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేశారని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకైతే ఉంది. అంటే కొంతమంది కొంత పార్ట్ నచ్చలేదు, లేకపోతే ఈ సీన్ అవసరం లేదు, ఈ థాట్స్తో ఉన్నారు. బట్ నాకు పర్సనల్గా నచ్చింది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎండింగ్ సీన్ ఒక్కటి డిసప్పాయింట్ అయ్యారు. బికాజ్ బాహుబలి 1లో ఏదైతే ఆ ఎగ్జైట్మెంట్ కట్టప్పని ఎందుకు చంపారు అనే ఎగ్జైట్మెంట్ దీంట్లో క్రియేట్ చేయలేదని ఒక డిసప్పాయింట్ ఉంది చాలా మందిలో. బట్ స్టిల్ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఫైట్ సీన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నీకు ఎలా అనిపించింది ఫైట్ సీన్స్? నాకు ఫైట్ సీన్స్ అయినా హీరో హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేయడం అయినా అక్కడ ప్రతి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా బాగా చూపించారు వాళ్ళని. ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ అయితే సముద్రం లోపల, సముద్రం పైన, ఇంకా కొండల మధ్యలో చేయడం కూడా ఫైట్స్ చాలా బాగా అనిపించాయి. కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి వేరే సినిమాలతో కంపేర్ చేసుకుంటే. తను చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే సముద్రం పైన తీయటం ఒక ఎత్తు అయితే సముద్రం లోపల అండర్ వాటర్ సీన్స్ తీయటం అనేది అంత ఈజీ ఆషామాషి థింగ్ కాదు. అండ్ నైట్ టైము సముద్రం దగ్గర ఫైట్ సీన్స్ ఎవరు తీస్తారు అబ్బా? ఏ సినిమాలో ఉంది అంత పర్ఫెక్ట్గా సీన్స్? సో ఈ సినిమాలో 100 మంది ఒక గుంపు ఎమ్మట పడితే సింహము, అంటే లైక్ వేట కుక్కలు ఎమ్మట పడితే సింహం తిరిగి పోరాడితే ఎట్లుంటుందో అట్లుంది. సో అంటే ఒక తప్పు చేసే వాళ్ళని తన వర్గం అయినా ఎదురు తిరిగి ఎలా పోరాడతాడనే హీరోని చూపిస్తారు చూడు క్యారెక్టర్. ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. జనాల్లో మార్పు కూడా వస్తుంది ఇలాంటి స్టోరీస్ వల్ల. సో కొరటాల శివ గారు 100% ఫుల్ఫిల్ చేశారు స్టోరీని అయితే. కొంతమంది అంటే ఎంత బాగా తీసినా కొంతమందికి ఏదో ఒక పోర్షన్ నచ్చదు. అలా అని చెప్పి సినిమా బాగాలేదు, ఫ్లాప్, ఈ కాన్సెప్ట్ అయితే రావద్దు. పక్కా అందరికీ నచ్చుతుంది మూవీ. ఎంకరేజ్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమో కొత్తగా వచ్చిన హీరో అయితే కాదు, చాలా హిట్ మూవీస్ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారు. ప్రతి మూవీలో కూడా 100% యాక్టింగ్ తన స్కిల్స్ని చూపిస్తూనే వచ్చారు. సో అందరికీ బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అయితే. అండ్ మ్యూజిక్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది? మ్యూజిక్ ఎలా అనిపించింది? బీజిఎం అయితే చాలా బాగుంది. కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. జాన్వీ కపూర్ ఇంకొంచెం స్టెప్స్ ఉంటే బాగా అనిపించింది ఆ సాంగ్ లో. ఇంకా 1 సాంగ్ అయితే మిస్ చేశారు అంటున్నారు. బట్ ఆ సాంగ్ ఎక్కడ యాడ్ చేయాలో వాళ్ళకి తెలియక మిస్ చేస్తుంటారు. సో మ్యూజిక్ ఇంటే అయితే మీకు గూస్ బంప్స్ రావటమే కాదు, లెగసీ డాన్స్ చేయాలనిపిస్తుంది. అంత బాగుంది. మేము సుదర్శన్ థియేటర్ కూడా పోయాము. అక్కడైతే డీజే పెట్టారు, ఫుల్ డాన్స్ చేశారు. అక్కడ కుర్రోళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ సాంగ్స్ కి. అండ్ అంటే జస్ట్ మూవీని అంటే నెగిటివ్గానే చూడవద్దు. ఇప్పుడు నెగిటివ్ పీపుల్ అనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. సో పాజిటివ్గా కూడా చూడండి, అప్పుడే మీకు కూడా నచ్చుతుంది మూవీ. సూపర్, వేరే లెవెల్, చింపేసిండు ఎన్టీఆర్ అన్న. జై ఎన్టీఆర్. 1 మ్యాన్ షో సినిమా బాగుందండి. క్లైమాక్స్ బాగాలేదు. 1 మ్యాన్ షో. ఫస్ట్ హాఫ్ సినిమా బాగుంది, సెకండ్ హాఫ్ ఏం లేదు. ఒక్క సాంగే, రెండో సాంగ్ కూడా మనకి సినిమాలో లేదు, రెండో పాటలో పెట్టినట్టున్నారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే ఉంది. క్లైమాక్స్ యావరేజ్. 1 టైం వాచ్ పోయా, ఎన్టీఆర్ కోసం అంతే. బాగుంది.
అయితే ఏంటంటే హీరోయిన్ ఏమో అంత లేదు, హీరోయిన్ వేస్ట్ అంత ఏం లేదు. 5 minutes ఉంది. మళ్ళీ ఇంకా లాస్ట్లో క్లైమాక్స్ అసలు ఎందుకు తీసినాడు అర్థమే కాలేదు. క్లైమాక్స్ వాళ్ళ కొడుకు వచ్చి చంపుతాడు, ఇతను ఎందుకు చచ్చిపోతాడు అర్థం కాదు. క్లైమాక్స్ అయితే కొద్దిగా అసలు నచ్చలే. క్లైమాక్స్ సినిమా బాగుంది, డైరెక్షన్ బాగుంది, అంటే మ్యూజిక్ డైరెక్షన్ బాగుంది, డైరెక్షన్ లాస్ట్లో బాగాలేదు. 1 time పోవచ్చు అంతేనా, ఇంకేం చెప్పాలి. సినిమాదా యావరేజ్.